నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సెయింట్ జార్జ్ స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా సందడిగా జరుపుకున్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యూసుఫ్గూడ డివిజన్లో నవీన్ యాదవ్కి భారీ విజయం. ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్ను అభినందించారు. వికారాబాద్ అనంతగిరి గిరి ప్రదక్షిణలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలతో 24 కిలోమీటర్ల యాత్ర. ఏసీబీ ముంచిన మున్సిపాలిటీ అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్, అసిస్టెంట్ వంశీ లంచం ఇచ్చేటప్పుడు పట్టుబడ్డారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సెయింట్ జార్జ్ ప్రైమరీ స్కూల్లో ఈరోజు బాలల దినోత్సవాన్ని ఎంతో జాతరల సందడిగా నిర్వహించారు. దేశపు మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. నెహ్రూ గారికి పిల్లలంటే అపారమైన ప్రేమ, పిల్లల అమాయకత్వం, వారి చిరునవ్వులు ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన తన పుట్టినరోజును కూడా పిల్లల మధ్యనే జరుపుకోవడం ఆనవాయితీగా చేసేవారు. ఈ ప్రేమకే గుర్తుగా పిల్లలు ఆయనను ఆప్యాయంగా చాచా నెహ్రూ అని పిలుచుకునేవారు. ఈ ప్రత్యేక రోజున స్కూల్లో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు మరియు వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. బాలల దినోత్సవం ప్రతి చిన్నారికి పండగ రోజే. పిల్లల భావాలు, కలలు, ఆశయాలను గౌరవించే రోజు. వారి సంతోషమే మన సమాజపు సంతోషమన్న సందేశంతో ఈ వేడుకలను పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. సెయింట్ జార్జ్ పాఠశాల 1964 సంవత్సరంలో యొక్క వికారాబాద్ పట్టణం నందు స్థాపించబడడం జరిగినది. ఎందరో త్యాగమూర్తుల పుణ్యం వలన ఈనాడు యొక్క పాఠశాలలో 1105 మంది మరియు 400 మంది హై స్కూల్లో విద్యను గడుపుతున్నారు. ఈ యొక్క పురస్కరించుకొని ముందుగా ఈ పిల్లలందరికీ, చిన్నారి బిడ్డలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈనాడు యొక్క ముఖ్య కార్యక్రమంగా మేము సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించాము. వివిధ పాటల పోటీలను నిర్వహించాము. అలాగే పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా వారి యొక్క వివిధ దుస్తులలో వారి వేషధారణ ద్వారా ఎంతోమందికి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. పిల్లలకు వివిధమైనటువంటి ఫెట్టును
మేము వాళ్ళకి అరేంజ్ చేశాము. ఈ యొక్క గొప్ప దినాన్ని పురస్కరించుకొని చిన్నారి బిడ్డలందరూ రేపటి పౌరులుగా దేశానికి ఎంతో సేవ చేయాలని నిండు మనసుతో వారిని దీవిస్తున్నాను. జై భారత్, జై హింద్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాము. మా స్కూల్ స్థాపించి 1964 సంవత్సరం స్థాపించబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము బాలల దినోత్సవాన్ని ఎంతో ఘనతంత్రంగా జరుపుకుంటాము. వివిధ కార్యక్రమాలను నిర్వర్తిస్తాము. మరియు స్టాల్స్, పిల్లలను ఉత్సాహపరచడానికి వివిధ రకాలైన స్టాల్స్ని నిర్వర్తింపజేయబడతాము. మరియు డాన్స్ ప్రోగ్రామ్స్, క్లాస్ వైజ్ డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి బహుమానాలు కూడా ఇవ్వబడతారు. మా ప్రధానోపాధ్యాయురాల చేత బహుమానాలు కూడా ఇవ్వబడతాయి. ప్రతి సంవత్సరం ఇదే ఉత్సాహంతో పిల్లలందరూ ఎంతో, పేరెంట్స్ కూడా చాలా మాతో సహకరించి వివిధ కార్యక్రమాల్లో వాళ్ళ పిల్లలని పాల్గొన చేసినందుకు పేరెంట్స్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి డాన్స్ కూడా ఒక థీమ్ ప్రకారం చేస్తాము. ఒకటి ఫోక్ డాన్స్, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క తరహా డాన్స్ మేము చేసాము. ఫోక్ డాన్స్ అని, హ్యుమానిటీ అని, మరియు నేచర్, ఫ్రెండ్షిప్, ఇట్లా వివిధ రకాలైన థీమ్ ద్వారా పిల్లల్లో ఉత్సాహపరుస్తాము. ఇదంతా నిర్వహించడానికి మా ప్రధానోపాధ్యాయురాలు చాలా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకి సర్వదా మేము కృతజ్ఞతలమై ఉంటాము. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మా తరగతిలో నర్సరీ నుంచి 7వ తరగతి వరకు చదువుతున్నారు. ప్రతి వాళ్ళకి పేరు పేరున బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుచున్నాము. చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే, హిప్ హిప్ హురే.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం. మంత్రి పొన్నం ప్రభాకర్కు అభినందనలు. యూసుఫ్గూడ డివిజన్లో భారీ మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్ రాజకీయ నేతలు అభినందనలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో సెంటర్ స్టేజ్ అభ్యర్థి విజయంతో పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పురాణ కాలం నుంచే కొనసాగుతున్న గిరి ప్రదక్షిణకు ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అనంతగిరి కొండలపై విస్తరించిన ఔషధ మొక్కలు, ప్రకృతి సోయగాలు ఈ ప్రదక్షిణకు ప్రత్యేకతను తీసుకువస్తాయి. ఉదయం వేళ ఔషధ మొక్కలను తాకుతూ నడిచే సమయంలో ఎదురయ్యే స్వచ్ఛమైన గాలి ఆయుష్ను పెంచుతుందనే, ఆయురారోగ్యాలతో ఉంటారనే భక్తుల నమ్మకం బలంగా ఉంది. గిరి ప్రదక్షిణను ఎడమవైపు నుండి కుడివైపు దిశగా చేస్తూ మొత్తం 24 కిలోమీటర్ల మేర సాగుతుంది. శారీరకంగా, ఆధ్యాత్మికంగా శ్రేయస్సునిచ్చే ఈ గిరి ప్రదక్షిణ ద్వారా శరీరంలోని కణాల పునరుత్పత్తి పెరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. అనంతగిరి కొండలను రక్షించుకోవడమే లక్ష్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2019లో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకొని పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గుర్తిస్తూ ఈ యాత్రను మరింత విస్తృతంగా చేపడుతున్నారు. ఓం నమః శివాయ ఓం నమో ఆయన చేస్తున్నా 10 నిమిషం ఇక వాళ్ళు నేను అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ చెప్పండి. జై శ్రీరామ్. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామి నమః. 2019లో హిందూ జనశక్తి ఆధ్వర్యంలో శ్రీ సదానంద రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అంజిరెడ్డి గారు, నరసింహ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం 2025 వరకు కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. అయితే ఏదైతే లక్ష్యంతో అంటే అనంతగిరి ఆలయాన్ని, అనంతగిరి కొండల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారో దాని విషయంలో ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకోవాలని గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం పూర్తిగా స్పందించట్లేదు.
అదేవిధంగా ఈ ఉత్సవాన్ని అధికారికంగా జరపాలని మొదటి డిమాండ్ అయితే, రెండవది ఆలయానికి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి రికార్డుల పరంగా కూడా తగినంత భూమిని కేటాయించాలని కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ దాని విషయంలో కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. దయచేసి ప్రభుత్వం వారికి, దేవాదాయ శాఖ వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వీలైనంత త్వరగా అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి భూమిని కేటాయించింది. ఇది హిందువుల యొక్క విజ్ఞాపన అనుకోండి. ఈ విజ్ఞాపన స్థాయి మీరి మేము డిమాండ్ చేసేదాకా వెళ్ళి దాన్ని ప్రజా పోరాటంగా మార్చేదాకా తేవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. 2019లో ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అనంతగిరి కొండలను కాపాడాలని చెప్పేసి, ఈ కొండలు అనంత పద్మనాభ స్వామికి చెందినవైనటువంటి దాన్ని ప్రకటించడానికి ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్, మున్సిపల్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ శాఖలు అందరూ కూడా ఈ అనంతగిరి యొక్క టెంపుల్ యొక్క విశేషాన్ని తగ్గించడానికి కానీ, లేకుంటే దేవాలయానికి ఎలాంటి భూమి లేదు అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మన రికార్డు పరంగా పెద్దలు చెప్పినట్టు, లలిత్ కుమార్ గారు చెప్పినట్టు, రికార్డు పరంగా అనంతగిరి యొక్క దేవాలయానికి ఎలాంటి భూమి రికార్డులలో లేదు. కానీ దేవాలయంలో ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించినట్లయితే దేవాలయంతో పాటు దాదాపు 7-8 గుండాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గుండాలన్నీ కూడా గతంలో వాడుకలో ఉన్నటువంటివి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, నిజాం కాలం కన్నా ముందటి నుంచి కూడా ఈ నిర్మాణాలు అనేటువంటివి ఉన్నాయి. అప్పట్లో ఇవి సత్రాలుగా, గుండం దగ్గర ఉన్నటువంటి సత్రాలుగా, అలాగే మూసీ నది యొక్క జన్మస్థానంగా దీన్ని ఆ రోజులలో కూడా చరిత్ర పుటల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క మార్కండేయ గుహ ఏదైతే ఉందో ఆ ప్రాంతం కావచ్చు, నేను చెప్పినటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కలిసి దాదాపు 100 ఎకరాల లోపల ఈ విస్తీర్ణం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఫారెస్ట్ అధికారులు ఏమంటారంటే చెట్లను కొడుతున్నారు అది అంటారు. కానీ మీరు అందరూ కూడా మనం గమనించినట్లయితే ఈ గుడి ప్రాంతంలో తప్ప పెద్ద వృక్షాలు ఎక్కడ లేవు. ఎక్కడ పోతున్నాయి మరి? గుడి ప్రాంగణంలో నేను చెప్పినటువంటి 50-100 ఎకరాల మధ్యలో మాత్రమే చెట్లు మిగిలి ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ చెట్లను ఏదో పెంచుతామని చెప్పేసి జాలి లేయడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మనం ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదు. అటవీ పరిరక్షణ మనందరి బాధ్యత, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. కానీ అలాగే వేల సంవత్సరాల నుంచి, అంటే ఈ మార్కండేయ పురాణం కావచ్చు, విష్ణు పురాణంలో ఈ అనంతగిరి యొక్క కొండ యొక్క ప్రస్తావన ఉన్నది. ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని, చరిత్రను అలాగే కొనసాగించాలని, ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని శాఖలు కూడా మనందరికీ కూడా సమన్వయంతో పనిచేసి ఈ దేవాలయానికి భూమి కేటాయించాలని చెప్పేసి మా డిమాండ్. ఏసీబీకి చిక్కిన ఆదిబట్ల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ బిల్డింగ్ పర్మిషన్ కోసం 75,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మున్సిపాలిటీ పరిధిలో ఓ ఇల్లు పర్మిషన్ మోత్కూరు ఆనంద్ అనే వ్యక్తి నుండి 400 యార్డ్స్ 4 ఫ్లోర్స్ కోసం 1,50,000 డిమాండ్ చేయగా 80,000 ఒప్పుకొని 75,000 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ కృష్ణకు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఓకే ఓకే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును గ్రామాన సంబరాలు నిర్వహించండి. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, సున్నా వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టీఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు 200. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శెట్టిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో లారీలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు బస్తాకు ₹2 అదనంగా వసూలు చేసినప్పటికీ లారీల కొరతతో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్న రైతులు. నాయి వడ్లు 100 క్వింటాలు అయినాయి. క్వింటాలు అయితే క్వింటల్కు ₹40 అలాగనే ఇచ్చిన. సంచికి ₹2 అదనంగా లారీ కానీ అమాలులకు కానీ అవి ఎక్స్ట్రా ₹2 అలాగనే ఇచ్చిన. అవి మాత్రం లారీలకు 500 ఇస్తున్నట. ఇప్పటి వరకు నేను ఇచ్చింది మాత్రం ₹2 ఎక్స్ట్రానే. అవి క్వింటల్కి అలాగనే ₹40 ఇచ్చిన. ఇవి ₹2 సంచికి అలాగనే ఇచ్చిన. అయినా లారీలు వస్తలేవంటారు. మరి ఇవి ఆ లారీ ₹2 కూడా లారీలకు సరిగ్గా ఇస్తే ఇప్పటికైనా లారీలు వచ్చు. అవి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? ఇస్తే బరోబరి లారీలు వస్తాయి, నిలబడతాయి. అవి ఇయ్యగానే ఇట్లా ఇది జరుగుతుంది. మరి ఎవరు తింటురు? సొసైటీ చైర్మన్ తింటుండా? మరి ఇంట్లో పని వాళ్ళు తింటురా? ఎవరు శేఖర్ కానీ ఎవరు కానీ ఇలా ఎవరు తింటురో అది తెలవాలి. అది తెలియగానే ఈ లారీలు కూడా చెప్తారు 500 ఇస్తారు అని చెప్తారు. మేము ఇచ్చేదేమో 1400, 700 సంచి పోతుంది ఒక లోడుకు. 1400, 500 పోతే 900 ఎవరు తింటారు? అది కావాలి మాకు. లారీలు ఈ ఇబ్బంది లేకుండా కావాలని మేము కోరుకుంటున్నాం. సన్నయ్య పోవద్దా? మరి సన్నయ్య ప్రభుత్వం పెట్టమన్నది. సన్నయ్య ప్రోత్సహిస్తుంది. మరి సన్నయ్య పోవా? సన్నయ్య రైతులం కదా. నెల రోజులు అయిపోసి మూలకలు వచ్చినాయి, షిఫ్టింగ్ చేసినాము, డబల్ పైసలు అయినాయి. అట్లా అంతే. దాని గురించి ఇప్పుడు 3 జాగాలకు షిఫ్టింగ్ చేసినాం, ₹10,000 ఖర్చు వచ్చింది. నెల రోజులు అయిపోసి 13 లారీలు తోటి పోతే సన్నయ్య 2 లారీలే పోయినాయి. 2 వాళ్ళ తోటి పోయి ఒక పాల సన్నయ్య పోయినా. ప్రభుత్వమే చెప్పింది కదా పెట్టమని. అంతే. ఇక దాని గురించి మెదక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పుని స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శక్తి మేరకు నాయకులు, కార్యకర్తలు పనిచేశారు. సంస్థాగతంగా ఎటువంటి లోపాలు ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడతామని అన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్ ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజా తీర్పుని అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం, నాయకులందరం మా శక్తి మేరకు అక్కడ ప్రయత్నం చేసినాం గెలవడానికి. బట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ అక్కడ జరిగినటువంటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఏమైనా మా సంస్థాగతంగా ఏమైనా లోపాలున్నా, ఇతరత్ర ఏమైనా ఇబ్బందులున్నా ఖచ్చితంగా విత్ ఇన్ ద 4 వాల్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని నాయకత్వంలో కూర్చొని మాట్లాడి మళ్ళీ ఇట్లాంటి బై ఎలక్షన్స్ ఏమైనా వస్తే వాటిలో గెలవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎన్డీఏ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నితీష్ కుమార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు ఒక్కో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ వస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెయింట్ జడ్స్ స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా సందడిగా జరుపుకున్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యూసుఫ్గూడ డివిజన్లో నవీన్ యాదవ్కి భారీ విజయం. ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్ను అభినందించారు. వికారాబాద్ అనంతగిరి గిరి ప్రదక్షిణలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలతో 24 కిలోమీటర్ల యాత్ర. ఏసీబీ ముంచిన మున్సిపాలిటీ అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్, అసిస్టెంట్ వంశీ లంచం ఇచ్చేటప్పుడు పట్టుబడ్డారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.